తాగునీరు అనేటువంటిది 3 రోజులకు ఒకసారి నీరు అందుతూ ఉంది. ఆ పరిస్థితిలో విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం అంటే కేవలం డొమెస్టిక్ పర్పసే కాదు, ఇండస్ట్రియల్ పర్పస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇప్పుడు డాటా సెంటర్స్ వస్తున్నాయి. ఈ డాటా సెంటర్స్కి ఇచ్చేటువంటి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? మీ కొడుకేమో పోలవరం నుంచి తెచ్చి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? 2005లో ఎలకేషన్స్, 2005లో రాజశేఖర రెడ్డి గారు పర్యావరణం దెబ్బతినేటువంటి పర్యావరణాన్ని మీరు ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేస్తారంటే సమాధానం ఉండదు. జనరల్గా డేటా సెంటర్స్ ఉన్న దగ్గర హీట్ జనరేట్ అవుద్ది, టెంపరేచర్స్ అనేటువంటి దాన్ని పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా మీరు కంట్రోల్ చేస్తారంటే దానికి సమాధానం ఉండదు. దీని మీద ఎవరన్నా ఒకరు ప్రశ్నిస్తేనో, ఒకరు మాట్లాడితేనో, ఒక ఎన్జిఓస్ బయటకు వచ్చి మాట్లాడితేనో వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయడం, డైరెక్ట్గా ఫేస్బుక్కో, మెటాకో, లేకపోతే ట్విట్టర్కో మీరు రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు వీడియోస్ తొలగిస్తారు. ప్రజలు అడుగుతున్నటువంటి సమాధానం అడుగుతూ ఉన్నారు. మీరు ఇన్నిటికి మీరు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు కదా, ఇస్తున్నటువంటి పర్మిషన్స్కి మీరు మీ రూట్ మ్యాప్ ఏంటి, మీ రోడ్ మ్యాప్ ఏంటి చెప్పండి ప్రజలకి అనేటువంటిదే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తీరా పోనీ ఏమైనా ఉద్యోగ కల్పన జరుగుతుందంటే అది కూడా లేదు. రెవెన్యూ జనరేషన్ వస్తుందని అంటే రెవెన్యూ జనరేషన్ ఏమో మనం ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా దయవల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పట్టినటువంటి గతి అది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఈ రకంగా ఉంటాయని చెప్పి ముందు నుంచి హెచ్చరిస్తూ ఉన్నా, తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కనీసం 10% కూడా పంట పండించేటువంటి పరిస్థితిలో ఈరోజు అనకాపల్లి జిల్లా లేదు. అందుకే కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం ఒక్క అనకాపల్లి కాదు, రాష్ట్రం యావత్తు ఈరోజు కరువు రాష్ట్రంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద చర్యలు ఉండవు, మాటలు ఉండవు. మళ్ళీ నిన్న దేనికో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆయన, నాకు ఏదైనా మంచి చేస్తే కిక్ వస్తుంది అంటున్నాడు. ఏం మంచి చేసావు నీకు కిక్ రావడానికి? నిన్న వారు మాట్లాడుతూ నాకు ఏదైనా మంచి చేస్తే కిక్ వస్తుంది, ఏం మంచి చేశారని కిక్ వచ్చింది? పక్కన ఉన్న